ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి లవ్ స్టోరీలు ఏవైతే ఉన్నాయో, విజయసాయిరెడ్డి శాంతి, దువ్వాడ శ్రీను దివ్యల మాధురి, అలాగే అనంతబాబు, ఆవిడెవరో విజయవాడకు చెందినటువంటి వైసీపీ మహిళ అంట, ఆవిడెవరో ఇంకా క్లారిటీ లేదు. ఆ లవ్ స్టోరీలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరిగినాయి. ఎలా అంటే ఇక్కడ శాంతి ఆంధ్రాకి చెందిన అమ్మాయే, మాధురి ఆంధ్రాకి చెందిన అమ్మాయే, మరి ఇతగాడి ఇప్పి చూపించిన అమ్మాయి కూడా ఆంధ్రాకి చెందిన అమ్మాయే. కాబట్టి ఈ లవ్ స్టోరీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరిగినాయి. ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తానన్నటువంటి ప్రబుద్ధుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపులా చూసేలా చేశాడు. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక స్టోరీకి వెళ్దాం. మనం ఒక పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనాల్లో వచ్చినటువంటి ఒక కథ చెప్పుకుందాం. ఆ కథ చెప్పుకున్న తర్వాత ఆ కథలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి విని మీరు నా అనుమానాలు కరెక్ట్ అంటారా, లేదంటే కాదు మీ కేవలం అనుమానాలే అని అంటారో ఒకసారి చర్చించుకుందాం. ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 2019లో ప్రజలు విశ్వాసంతో ఓట్లేసి గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసినటువంటి పోరంబోకు పని. కాబట్టి ఈ పెద్దల సభకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పంపించినటువంటి పోరంబోకు నా కొడుకులు చేసే పని. కాబట్టి ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా, ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ విభాగం తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆ పోరంబోకు నా కొడుకులందరి కథ ప్రజల ముందు ఉండాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి చెప్తా. విజయసాయిరెడ్డి శాంతి ఈ కథ మీ అందరికీ తెలిసిందే. వీడు కడుపులు చేస్తా కాలంగా ఎలాగుప్తా ఉన్నాడు. వీడిని తీసుకుని పెద్దల సభ ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసేటటువంటి రాజ్యసభలో ఈ పోరంబోకు ఈ కడుపులు గాని తీసుకుని పెట్టారు. థింగ్ 1. థింగ్ 2, దువ్వాడ శ్రీను మాధురి. వీడికి పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో ప్రేమ కావాల్సి వచ్చింది. అది కూడా కూతురుకు పెళ్ళయి మనవడు మనవరాళ్ళు ఉన్నటువంటి వయసులో వీడికి ప్రేమ కావాల్సి వచ్చింది. వీడు పిల్లల్ని అందరి ముందు కొట్టడానికి వస్తూ ఉన్నాడు మీడియా ముందే. ఈ సన్నాసి నా కొడుకుని తీసుకుని శాసన మండలిలో కూర్చోబెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మూడోవాడు అసలువాడు ఉన్నాడు, గోరంట్ల మాధవ్ అని ఒకడు. వాడు ఆల్రెడీ ఇప్పి చూపించాడు, అడిపని అయిపోయింది. ఆ తర్వాత అంబటి అవంతి అవన్నీ ఆ కథలన్నీ వేరు. మూడోవాడు అనంతబాబు. వీడు ఎవడికి ఇప్పి చూపించాడో తెలియదు కానీ శవాన్ని డోర్ డెలివరీ చేసినట్టు వీడి వీడియోని ఫోన్ డెలివరీ చేశాడు అందరికీ. వీడి ఇప్పి చూపించినవాడు విజయవాడకు చెందినటువంటి వైసీపీ మహిళా నేత అని అంటా ఉన్నారు. అది మనకు అనవసరం అనుకో, కానీ ఇక్కడ వీడు ఇంపార్టెంట్ కదా. వీడు ఎందుకు ఇంపార్టెంట్? ఈ సన్నాసి నా కొడుకును కూడా తీసుకుని పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో కూర్చోబెట్టాడు ఈ లెవెన్ రెడ్డి. అందుకురా మీకు 11 వచ్చింది. ఈ 11 వచ్చింది ఎందుకు అర్థం చేసుకోక ఈవీఎంలు ట్యాంపర్లు అయినాయి అని చెప్పి అంబటి రాంబాబు గారితో సహా అందరూ వాగుతూ ఉంటారు. దాన్ని ఈరోజు సాక్షిలో ప్రధానమైనటువంటి వార్త. ఏదైనా డైవర్ట్ చేయాలి అని అంటే ముందు ఈ గొర్రెలకి, ఏ పేటీఎం గొర్రెల మొత్తానికి ఈవీఎం ట్యాంపర్ అనేటటువంటి వార్త ఒకటి వేస్తూ ఉన్నారు మేతలాగా. సో ఈ పోరంబోకు నా కొడుకులను అందరినీ మీరు రాజ్యసభలకి, అసెంబ్లీలకి, పార్లమెంట్లకి, అలాగే శాసన మండలికి పంపించారు కాబట్టి మీకు 11 వచ్చింది. అయితే ఇప్పుడు కథ ఏంటంటే వీటిని అన్నిటినీ తలదన్నేటటువంటి కథ. వీళ్ళెవరు చాలరు. అంబటిగాడు చాలడు, అవంతిగాడు చాలడు, ఆ తర్వాత దువ్వాడగాడు చాలడు, విజయసాయిరెడ్డి గాడు చాలడు. ఈ అనంతబాబు గారిని తలదన్నేటటువంటి స్టోరీ, ట్విస్టులుగా ఉన్నటువంటి స్టోరీ. ముందుగా అసలు వార్తాపత్రికల్లో ప్రచారం అవుతున్నటువంటి కథ ఏంటి, ఆ తర్వాత అసలు వాస్తవం ఏంటి అనేది, వాస్తవం కాదు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒక్కసారి మీ ముందు ఉంచుతా. వార్తాపత్రికల్లో ఏమొస్తా ఉందంటే, నిన్నటి నుండి కాదంబరి నరేంద్ర జత్వానీ అనేటటువంటి ఒక హీరోయిన్, ముంబై బేస్డ్ హీరోయిన్. ఈవిడ హైలీ ప్రొఫెషనల్ డాక్టర్ కూడా. ఈ డాక్టర్ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ బూతులు వస్తా ఉన్నాయి ఎందుకులే కానీ, వీడిని ప్రేమించిందట. ప్రేమించాను కాబట్టి నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని చెప్పి ఇబ్బంది పెడతా ఉంటే ఈ ఫ్లవర్ గార్డెన్ గురించి ఒకసారి చెప్పాలి మీకు. వీడి పేరు కుక్కల వెంకటరామ విద్యాసాగర్, కేవీఆర్ విద్యాసాగర్. ఈడు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెనమలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈ కుక్కల వెంకటరామ విద్యాసాగర్ అనేటువంటి ఈ ఫ్లవర్ గార్డ్ని ఈ హీరోయిన్ లవ్ చేసిందట. చేశాను కాబట్టి నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోనని ఇబ్బంది పెడతా ఉంటే ఈ ఫ్లవర్ గార్డ్ వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసి ఈ బ్రోకర్ గాడి దగ్గరికి, అరే బ్రోకర్, నీకు 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాను, ఆ పిల్ల నన్ను వదలట్లేదు, ఎలాగైనా నువ్వు ఆ పిల్లని బెదిరిస్తావో, భయపెడతావో, బతిలాడుకుంటావో, కాళ్ళు పట్టుకుంటావో, ఇంకేమైనా పట్టుకుని నాకు ఈ పిల్ల బెడద లేకుండా చేయమని 5 కోట్ల రూపాయలతో డీల్ సెట్ చేసుకున్నాడట ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే బ్రోకర్ గాడితోటి. ఈ బ్రోకర్ గాడితో 5 కోట్ల రూపాయలకు డీల్ సెట్ అవ్వగానే ఈ బ్రోకర్ గాడు వీడి బ్రోకరిజంలో వీడికి సహాయపడేటటువంటి అప్పటి విజయవాడ నగర
పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాని పిలిచి, డీసీపీ విశాల్ గున్నీని పిలిచి, ఒక సిఐని, ఒక ఎస్ఐని, ఒక టీంని ఇచ్చేసి వెళ్ళి ఆ పిల్లని ముంబై నుండి లాక్కు రావాలని చెప్పేసి ఆర్డర్ వేసాడట ఈ బ్రోకర్ నా కొడుకు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సజ్జలగాడి దగ్గర నుంచి ఆర్డర్ రాగానే కుక్కతో కూపినట్టు ఐపీఎస్ అనే పదానికి కళంకం తెచ్చినటువంటి ఈ కాంతిరాణా టాటా ఎవడైతే ఉన్నాడో ఆ క్యాండిడేటు విమానంలో విజయవాడ నుండి ముంబై వెళ్ళి కాదంబరి జత్వాని అనేటటువంటి హీరోయిన్ని, ఆవిడ తల్లి ఆశా జత్వాని అనేటటువంటి మహిళని, ఆవిడ తండ్రి నరేంద్ర జత్వాని అనేటటువంటి ఇంకొక వ్యక్తిని, ఆవిడ అన్న అంబరీష్ జత్వాని, ఈ అంబరీష్ జత్వాని దొరకలేదు, ఈ ముగ్గురిని కాదంబరిని, ఆశాని, నరేంద్రాని ముంబై నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి గ్రామంలో ఉన్నటువంటి వీటీపీఎస్ గెస్ట్ హౌస్, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ గెస్ట్ హౌస్లో నిర్బంధించి 18 రోజుల పాటు మానసికంగా శారీరకంగా హింసించి, శారీరక హింస అంటే మరి ఏం చేశారో ఎవడి ఊహ వాడిదే. ఆ హీరోయిన్ని ఏం చేశారో అనేది ఈ నా కొడుకులు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వాడి కింద బ్రోకరిజం చేసేటటువంటి ఈ పోలీసు వాళ్ళు, కొంతమంది పోలీసు వాళ్ళు, అందరూ కాదు, ఎవరి పేర్లు అయితే వచ్చినాయో వాళ్ళు ఏ బ్రోకరిజం చేస్తూ ఉన్నారో ఆ నా కొడుకులందరూ ఆ అమ్మాయిని 18 రోజుల పాటు శారీరకంగా హింసించి, అప్పటికీ అమ్మాయి వినకపోతే రిమాండ్కి పంపి కోర్టులో సబ్మిట్ చేసి, ఆ అమ్మాయి చీటింగ్ కేసులు ఈ 5 లక్షల రూపాయలకి, ఎక్కువ కాదు, ఈ వెనకాల కనిపించే ఫ్లవర్ గార్డ్ని ఆ అమ్మాయి 5 లక్షల రూపాయలు ఇవ్వమని బెదిరించింది అనేటటువంటి ఒక తప్పుడు కేసు పెట్టి, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్లవర్ గార్డ్ ఉండేది కృష్ణా జిల్లాలో, కానీ కేసు పెట్టింది కమిషనరేట్ పరిధిలో, ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధి, విజయవాడలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిధిలో కేసు పెట్టారు. అది మరి ఎలా సాధ్యమైందో సదరు కాంతిరాణా టాటా గారు వివరించాలి. పెట్టి ఆ అమ్మాయి ఈ జైళ్ళు, ఈ గోళ మనకెందుకమ్మా, వెళ్ళిపోదామని వాళ్ళ పేరెంట్స్తో చెప్పి ఏడ్చి, ఆ తర్వాత నాకు ఈ పెళ్ళొద్దు ఏమొద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను, దయచేసి నన్ను రిలీజ్ చేయండి అని అడిగితే ఈ పోలీసులే బెయిల్ ఇచ్చి ఆ అమ్మాయిని విడుదల చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ముంబై వెళ్ళిపోయింది. ఈ డీల్ మొత్తం 5 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు అనేది టాక్, వార్తల్లో వచ్చినటువంటి వార్త, నిన్నటి నుంచి ప్రజలు వింటున్నటువంటి న్యూస్. అయితే నాకు ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటంటే, ఈ కుక్కలగాడు ఉండేది కృష్ణా జిల్లాలో, కానీ కేసు పెట్టింది ఎన్టీఆర్ కమిషనరేట్లో, ఇది నా ఫస్ట్ డౌట్. రెండోది ఏంటంటే, కేవలం 5 లక్షల రూపాయల కోసం, 5 లక్షల రూపాయల కోసం వీళ్ళందరూ ముంబై వెళ్ళారు, వెనక్కొచ్చారు, ఆ పిల్లని తీసుకొచ్చారు, 18 రోజులు పెట్టారు అని అంటే ఇంకో 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఉంటాయి. 5 లక్షల రూపాయల ఫ్రాడ్లో ఒకవేళ నిజంగా అమ్మాయి 5 లక్షల మనీ ఎక్స్టార్షన్ చేసిందే అనుకుందాం, 5 లక్షల రూపాయలకి ఇంత హడావిడి పోలీసు వాళ్ళు చేస్తారా? చేయరు కదా. సో ఈ 5 లక్షల రూపాయల కేసు అనేది ఫేక్ అని అందరికీ తెలుసు. నెక్స్ట్, వీడి మొహం ఒకసారి చూసారా, కుక్కల విద్యాసాగర్ మొహం ఒకసారి చూసారా? అంటే నేనేదో అందంగా ఉన్నానని కాదు, కానీ ఒకసారి వీడి మొహం చూస్తే, వీడి కోసం ఖచ్చితంగా ఎలక్షన్స్కి 2 నెలల ముందు, మేలో ఎలక్షను, ఫిబ్రవరిలో ఇది జరుగుతుంది, మధ్యలో సరే 3 నెలలు అనుకుందాం, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, 3 నెలల ముందు ఎలక్షన్స్ 3 నెలలు ఉందనంగా 5 కోట్ల రూపాయలకి, కేవలం 5 కోట్ల రూపాయలకి ఈ సజ్జలగాడికి ఒకరోజు సంపాదన, అది 5 సంవత్సరాల్లో ఒకరోజు సంపాదన 5 కోట్లు, లిక్కర్ మీద, శాండ్ మీద, ఎలాగైనా 5 కోట్లు అనేవి ఈడు ఒక రోజులో సంపాదించగలడు. అట్లాంటి 5 కోట్ల రూపాయల కోసం ఎలక్షన్స్ ఖచ్చితంగా 3 నెలల ముందు ఒక సాధారణ మహిళను కూడా కాదు, ఒక హీరోయిన్ని, ఒక సెలబ్రిటీని, ఒక డాక్టర్ని, అమ్మాయి 3, ఒక సెలబ్రిటీ, హీరోయిన్, డాక్టర్, అట్లాంటి మహిళని ముంబై నుండి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ప్రభుత్వ గెస్ట్ హౌస్లో, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో, వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధించేటటువంటి సాహసం ఈ సజ్జల బ్రోకర్ గాడు చేస్తాడా? నాకున్నటువంటి అనుమానం, మరి నా అనుమానం నిజమో లేదు చేస్తాడు, 5 కోట్లు ఏంటి, 5 లక్షలు ఇచ్చినా చేస్తాడని మీరు అనుకుంటారో మీ ఇష్టం, అది ఒకసారి మీ ఊహకే వదిలేస్తా ఉన్నా. కేవలం 5 కోట్ల రూపాయలకి ఇంత సాహసం అయితే చేయడు. అయితే దీని వెనకాల నేను స్టడీ చేసిన న్యూస్, నేను గూగుల్ చేసో స్నేహితుల ద్వారా తెలుసుకుందో, తాటి గంగాధర్ అనేటటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు సింగపూర్లో ఉంటారు, ఆయన ఫేస్బుక్లో రాసినటువంటి అనాలసిస్ను చూసో నేను కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తాను. ఇప్పుడు 1920 నుండి 100 సంవత్సరాలు, మొన్న 2020లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి జిందా తిలిస్మాత్ అనేటటువంటి ఒక ఫేమస్ బ్రాండ్, ఆ బ్రాండ్ పెట్టినటువంటి ఫౌండర్ చనిపోయారు, ఆయన మనవడు ఇప్పుడు లైన్లో ఉన్నారు, ఆ మనవడి కొడుకు సజ్జన్ జిందాల్ సంథింగ్, పేర్లు కన్ఫ్యూజన్లో ఉంది. ఈ సజ్జన్ జిందాల్ అనేటటువంటి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది.
ఈ సజ్జన్ జిందాల్ లేదా ఈ సజ్జన్ జిందాల్ తోటి ఈ హీరోయిన్కి ఒక వివాదం ఉంది. ఈ వివాదం ఏంటంటే ఈ సజ్జన్ జిందాల్ మీద ఈ కాదంబరి జత్వాని అనేటువంటి హీరోయిన్ ఈ ఒక రేప్ కేసు పెట్టి అది ఎఫ్ఐఆర్ కూడా అయింది ముంబైలో. ఆ ఎఫ్ఐఆర్ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డిని డిసెంబర్లో గెలిచాడు, 2023 డిసెంబర్లో, 2024 జనవరిలో గెలిచాడు, 2024 ఫిబ్రవరిలో కూడా గెలిచాడు. అయితే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా 2024 ఏది ఈ కాదంబరి జత్వాని ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముంబైలో ఆవిడని తీసుకురావడం, అరెస్ట్ చేయటం, ఇవన్నీ 2024 జనవరి 20 ఆ డేట్స్ నుండి జరుగుతూ ఉన్నాయి. ఈ గ్యాప్లో ఈ జిందాల్ ఏవైతే ఈ జిందాల్ ఉన్నాడో ఇతను జగన్మోహన్ రెడ్డిని 3 సార్లు కలిశాడు. ఎందుకు కలిసినట్టు వీళ్ళు చెప్పే సాధారణమైనటువంటి సొల్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలిశాడని చెప్తారు. అయితే ఆయన చేసిన అభివృద్ధి ఏది? ఓకే, అది అదర్ విషయం. ఎందుకు కలిశాడు దీనికి ఆన్సర్ ఉండదు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే నాకు ఈ కేసులు వద్దు ఏమొద్దు అని ముంబై వెళ్ళిపోయిన వెంటనే ఈ జిందాల్ మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయి విత్డ్రా చేసుకుంది. ఏంటి అసలు ఏం నడుస్తూ ఉంది దీనిలో? సో 5 కోట్ల రూపాయలు ఈ పుచ్చుమోహం గడి కోసం ఎలక్షన్కి 2 నెలల ముందు ఈ సాహసం చేయరు. ఈ 5 పక్కన ఎన్ని సున్నాలు చేరుంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి ఈ బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి అనే యదవ ఇతని కింద పనిచేస్తున్నటువంటి ఈ కాంతిరాణా టాటా కేవలం అతని పేరు వెనక ఐపీఎస్ అనేటటువంటి పవర్ఫుల్ అత్యున్నత పవిత్రమైనటువంటి ఈ 3 పదాలు ఉన్నాయి కాబట్టి ఈ కాంతిరాణా టాటాని నేనేం అనలేకపోతా ఉన్నా. ఈ కాంతిరాణా టాటా, ఈ విశాల్ గున్ని, ఈ పోలీసులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు కాంతిరాణా టాటా నేను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదలుచుకున్నా. నా స్థాయికి నిన్ను నేను ఏకవచనంతో పిలిచాను అని అంటే నా స్థాయి పెరగల. నువ్వు అంత దిగజారిపోయావు. అంత దిగజారిపోయి ఈరోజు ఈ బ్రోకర్ గాడి మాటలు విని ఐపీఎస్ నువ్వు కష్టపడి చదివావో మరి ఎలా నువ్వు ఐపీఎస్ అయ్యావో తెలియదు, కానీ ఐపీఎస్ అనే పదానికి కళంకం తెచ్చినటువంటి నువ్వు నిన్నెందుకు సర్వీస్ నుంచి తీసేయకూడదో ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ బ్రోకర్ నా కొడుకులు ప్రభుత్వ అతిథి గృహాలను అలాగే అత్యున్నత పదవులైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లను ఎలా వాడుతూ ఉన్నారు, దేనికోసం వాడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించి ఇంకొకసారి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ తరిమి కొట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవిస్తూ, అలాగే ఈ కుట్ర వెనక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.